హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు జన్ బిజినెస్ కోచ్ అండ్ లైఫ్ కోచ్ అనే మ్యాజికల్ మంజుల గారు. ఒక బిజినెస్ ఫెయిల్ అవ్వడానికి, ఒక బిజినెస్ మ్యాన్ ఫెయిల్ అవ్వడానికి డిఫరెన్స్ ఏంటి, ఇది ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. ఒక బిజినెస్ ఫెయిల్ అవ్వింది అంటే దానికి అర్థం ప్రోడక్టో సర్వీసో బాగోకపోవడం, లేదంటే అది సరిగ్గా కస్టమర్కి రీచ్ అవ్వకపోవడం అని చెప్పొచ్చు. కానీ ఒక బిజినెస్ ఓనర్ ఫెయిల్ అయ్యాడంటే మాత్రం తన దగ్గర సక్సెస్ అయ్యే స్కోప్ ఉండి కూడా కేవలం తన కారణంగానే ఫెయిల్ అయ్యాడని అర్థం. తనకు భయాలు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. అసలు ఒక బిజినెస్ మ్యాన్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి, అతను అవి ఎలా మార్చుకోవాల్సి ఉంటుంది? సో బిజినెస్ ఓనర్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ ఒక్క రీజన్ ఏంటిది అంటే సెల్ఫ్ ఇమేజ్ విరాట్. సో ఈ సెల్ఫ్ ఇమేజ్ అంటే ఏంటిది అంటే, సో వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో ఒక బిజినెస్ ఓనరు తన గురించి తను ఏం థింక్ చేస్తున్నాడో అది డిసైడ్ చేస్తుంది. అంటే ఒక బిజినెస్ ఈజ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద బిజినెస్ ఓనర్, అవునా కదా? ఇప్పుడు నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, అది నా పర్సనాలిటీకి సంబంధించిందే కదా. ఇప్పుడు నా దగ్గర ఒక బిజినెస్ ఉంది అంటే నేను హ్యాపీగా ఉన్నాను లేదా నేను పాజిటివ్గా ఉన్నాను అంటే నా బిజినెస్ కూడా పాజిటివ్గానే ఉంటుంది. లేదా నేను డౌట్ అయ్యాను, నేను సెల్ఫ్ డౌట్ చేస్తున్నా, నేను బిలీవ్ చేయట్లేదు అంటే నా ప్రోడక్ట్ ఈవెన్ దో గుడ్గా ఉన్న మంచిగా ఉన్నప్పటికీ కూడా, నా సర్వీస్ మంచిగా ఉన్నప్పటికీ కూడా బిజినెస్ ఓనర్ ఫెయిల్ అవుతారు. సో ఇట్ ఈస్ టు డూ విత్ ద బిజినెస్ ఓనర్ పర్సనాలిటీ, సెల్ఫ్ ఇమేజ్. సో సెల్ఫ్ ఇమేజ్ అనేది కరెక్ట్గా లేదు అంటే నీ దగ్గర ఎంత మంచి ప్రోడక్ట్ ఉన్నా కూడా ఫెయిల్ అవుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటిది అంటే, మనకి రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ ఒకటి ఉంది తెలుసా, రాబర్ట్ కియోసకి దాని ఆథర్ అనమాట. సో ఆయన అంటారనమాట, సో ఒకరు వచ్చి జర్నలిస్ట్ ఆయన దగ్గర చెప్తారనమాట, సో మీ బుక్ అంత బాగాలేదండి అనేసి. ఐ డోంట్ కేర్ వెదర్ మై బుక్ ఈజ్ రైట్ ఆర్ నాట్, ఐ ఓన్లీ కేర్ అబౌట్ మై సేల్స్. సో మనకి ఇండస్ట్రీలో మనం చూసుకున్నట్లయితే మనం ఏమనుకుంటామంటే బిజినెస్ ఓనర్లు, అరే నేను ఎంత మంచోడిని, నేను ఎంత మంచిదాన్ని, నేను ఎంత హానెస్ట్ ఉన్నాను, నేను అన్నీ కూడా సరిగ్గా చేస్తున్నాను కదా, ఎందుకు నా బిజినెస్ ఫెయిల్ అవుతుంది అనుకుంటారు. సో ద థింగ్ ఈజ్, ఇట్ ఈస్ జస్ట్ యు ఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. నీ ప్రోడక్టు ది బెస్ట్ అని నువ్వు నమ్మట్లేదు. ఎప్పుడైతే నువ్వు చేసే బిజినెస్లో నువ్వు అమ్మే ప్రోడక్ట్ కావచ్చు లేదా నువ్వు అమ్మే సర్వీస్ కావచ్చు, అది నువ్వే నమ్మకపోతే, నువ్వే కన్విన్స్ అవ్వకపోతే ఎదుట మనిషి ఎలా కన్విన్స్ అవుతారు? అంటే మనం చేసే పనిలో ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి, మన బిజినెస్ని మనం నమ్మాలి, నా ప్రోడక్ట్కి అంత వాల్యూ ఉందని నేను నమ్మాలి, నా సర్వీస్ బెస్ట్ సర్వీస్ అని నేను నమ్మాలి. అప్పుడు నాకు ఏమవుతుంది అని నాకు ప్లేస్ అవుతుంది. సో అట్ ద సేమ్ టైం దీంతో పాటు కూడా బెస్ట్ మార్కెటింగ్ కూడా చెయ్యాలి. చాలామంది ఏమనుకుంటారంటే, ఓకే నేను మంచోడిని, మంచిదాన్ని, నా ప్రోడక్ట్ మంచిగా ఉంది, సో యూనివర్స్ నాకు అలా పంపించేస్తుంది అని అనుకుంటారు. తప్పు. ఎలా పంపిస్తుంది? ఇప్పుడు లెట్సే ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్ ఉంది అనుకోండి, సూపర్ మార్కెట్ వాడు బయట బోర్డు పెడతాడు, ఇదేంటి నాకు ఇది కిరాణా కొట్టో లేదంటే ఇంకొకటో ఏదో ఒకటి బోర్డు వేస్తాడు. అంటే ఏంటి, ఐ ఆమ్ సెల్లింగ్ దీస్ ప్రోడక్ట్స్. సో ఇప్పుడు ఒక టెక్స్టైల్ షాప్ తీసుకున్నావు అంటే వాడు టెక్స్టైల్స్ అనేసి రాస్తాడు, ఒక గోల్డ్ షాప్ అయితే ఒక గోల్డ్ అని రాస్తాడు. అంటే ఏంటి, హీఈస్ ప్రమోటింగ్. సో నీ దగ్గర ఏముందో విషయము నువ్వు జనాలకి చెప్పకపోతే ఎలా వస్తారు? ఓన్లీ బోర్డు పెట్టుకుంటేనే కాదు, there are different ways of marketing yourself. తన బిజినెస్ తన కస్టమర్ వరకు ముందు ఉందని తెలియాలి, రీచ్ అవ్వాలంటారు. ఎస్, ఫస్ట్ తన బిజినెస్ ని తను నమ్మాలి, నెక్స్ట్ కస్టమర్ వరకు కూడా రీచ్ చేయాలి కదా. నువ్వు ఎవరో తెలియాలి. ఇప్పుడు కస్టమర్ ఉన్నారు, నువ్వు ఎంత చెత్త ప్రోడక్ట్ అమ్మినా కొనేదానికి ఎవడో ఒకడు ఉంటాడు. సో దెర్ ఈస్ నో డౌట్ ఆన్ ఇట్. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో చూశాను, ఎంత వరస్ట్ ప్రోడక్ట్స్ కూడా కొనడానికి కస్టమర్స్ అనేది ఉన్నారు. ఇట్ ఈస్ అబౌట్ యూ. ఒక బిజినెస్ ఓనర్ కెపాసిటీ నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావా లేదా ఆ కస్టమర్స్ని, దానికి ఏంటిది, నువ్వు వాళ్ళకి సరైన విధంగా ప్రమోట్ చేస్తున్నావా లేదా, అది నువ్వు నమ్ముతున్నావా, ఓకే నా ప్రోడక్ట్ని కొంటున్నారని నువ్వు నమ్ముతున్నావా, దిస్ మ్యాటర్స్ ఎ లాట్. అండ్ ఆల్సో సేల్స్ దగ్గరకు వచ్చేసరికి చాలా మందికి కాన్ఫిడెన్స్ ఉండదు, కస్టమర్ని అడగాలనుకుంటారు కానీ డీల్స్ అనేది క్లోజ్ చెయ్యరు. సో మనకి రియల్ ఎస్టేట్లో నేను చాలా మంది చూస్తూ ఉంటాను అనమాట, మేడం నాకు అంత బాగుంది కానీ ఫైనల్గా డీల్ క్లోజ్ కాలేదు. సో దే హ్యావ్ అ ఫియర్స్. సో అది సెల్ఫ్ జడ్జ్మెంట్, నేను అడిగితే తప్పనుకుంటారేమో. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ గిల్టీ. ఈ భావనలన్నీ ఉండేటప్పుడు ఎదుటి వ్యక్తి నిన్ను చూడగానే అంచనా వేసిస్తారు. సో ఇతను కాన్ఫిడెంట్గా ఉన్నాడా లేదా అని ప్రోడక్ట్ కొనడానికి. సో నీకు నువ్వే లోపల డౌట్ పడుతున్నావంటే ఆ కస్టమర్ పారిపోతాడు.
సో ఇలా స్ట్రాటజీస్ మెయింటైన్ చేస్తాము అంటే వీఆర్ గోయింగ్ టు గెట్ ది సక్సెస్ ఇన్ బిజినెస్. సో ఇలాంటి విషయాలే కాకుండా ఇంకా ఎన్నో విషయాలు తన ఫెయిల్యూర్కి ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. ఒక బిజినెస్ ఓనర్ ప్రాపర్గా నర్చర్ అవడానికి ఎంతకాలం పడుతుంది, తన బిజినెస్కి సంబంధించి నర్చర్ అవడానికి ఇంకెంతకాలం పడుతుంది? సేమ్ మనకి ఇప్పుడు ఎంబీఏ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 2 years. 2 years ఉంటుంది. సో ఆ ఎంబీఏ చేయడానికి ఎన్ని సంవత్సరాల కాలం మనం చదువుకోవాలి? అట్లీస్ట్ 15 ఏళ్ళు ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ అయ్యాక మనం ఎలిజిబుల్ కదా ఎంబీఏ. సో కానీ ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఓకే మీరు ఎంబీఏలు చేసి ఉంటారు, కొంతమంది ఎంసీఏలు చేసి ఉంటారు, లేదా బీటెక్లు చేసి ఉంటారు, డైరెక్ట్గా బిజినెస్లోకి వచ్చి ఉంటారు. అక్కడ నేర్పించే థియరటికల్ నాలెడ్జ్ వేరు, మనం ప్రాక్టికల్గా బిజినెస్లోకి వచ్చే కష్టాలు కన్నీళ్ళు వేరు. సో ఈ బిజినెస్ని మనం నేర్చుకోవాలి అంటే అట్లీస్ట్ మినిమం నాకు తెలిసి 1 to 2 months అన్న పడుతుంది, 1 to 3 months పడుతుంది. అది మినిమం. మాక్సిమం ఇట్ కెన్ గో అప్ టు 1 year, 2 years, 5 years ఆల్సో. చాలా మందికి ప్రాబ్లం ఏంటిది అంటే విరాట్, నేను గమనించింది బిజినెస్ ఓనర్స్ ఏదో 1 day ప్రోగ్రామో 2 days ప్రోగ్రామో ఇలా అటెండ్ అయ్యి వాళ్ళు కామ్ అయిపోతారు. ఎందుకు అంటే దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయరు. వీళ్ళకి కావాల్సింది నాలెడ్జే కాదు, వాళ్ళకి కావాల్సింది హ్యాండ్ హోల్డింగ్. అంటే ఏంటి, నేను ఉన్నాను నీకు, ఆ మెంటరింగ్ ఉండడం. మెంటరింగ్ అంటే ఏంటిది, ఇప్పుడు ఒక అర్జునుడు ఈ యుద్ధ భూమిలో తను ఫిజికలీ స్ట్రాంగ్, మెంటల్గా కూడా స్ట్రాంగ్. మనకు తెలుసు, మనకి తన గురువు నీకేం కనిపిస్తుంది అంటే నాకు పక్షి కన్ను గుడ్డు మాత్రమే కనిపిస్తుంది, అంత ఫోకస్డ్. మరి అంత ఫోకస్డ్ ఉండే ఒక పర్సన్ మెంటల్గా ఫిజికల్గా అంత ఫిట్ అయిన వాడు యుద్ధ భూమిలో వచ్చేసరికి డిస్ట్రెస్ అయిపోయి కింద పడిపోతాడు. ఎందుకు అలా పడిపోతాడు? బికాజ్ హీ వాస్ నాట్ స్ట్రాంగ్ ఎమోషనల్లీ. హీ డజంట్ నో ఏం చేయాలో ఆ పరిస్థితిలో. అలా మనకి బిజినెస్లో ప్రతిరోజు యుద్ధ భూమే. కస్టమర్స్తో డీల్ చేయాలి, సేల్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్, మనీ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్స్, ఇలా బోలెడంత ఉంటుంది. మరి మీకు చెప్పడానికి ఏ కృష్ణుడు ఉన్నాడు? సో మనకు అలా చేపట్టి నడిపించేదానికి ఒక మెంటర్ అనేది అవసరము. సో అది 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు. కన్సిస్టెంట్గా ఒక గురువు దగ్గర ఉండి పద్ధతిగా కరెక్ట్గా నేర్చుకున్నాము ఈ టెక్నిక్స్ అన్నీ అంటే డెఫినెట్గా వాళ్ళకి విజయం అనేది వస్తుంది విరాట్. అండ్ దే కెన్ స్టార్ట్ సీయింగ్ ఫ్రమ్ ద day 1. అదేదో వాళ్ళు 1 year, 2 years వెయిట్ చేసే పని లేదు. ఒక్క ఫస్ట్ డే నుంచినే వాళ్ళు రిజల్ట్స్ అనేది చూడడం మొదలు పెడతారు. వండర్ఫుల్ మ్యామ్. సో మీరు కూడా ఇలాంటి మెంటర్షిప్ కోసం ఎదుగుతున్నారా? ఇలాంటి మెంటర్షిప్ మీకు కావాలనుకుంటున్నారా? ఇన్నాళ్ళు ఏదో నన్ను ఆపేస్తుంది, నాకు గైడెన్స్ కావాలని మీరు అనుకున్నట్లయితే మీకోసమే ఒక స్పెషల్ ఆఫర్ కేవలం 333 రూపాయలకే బిజినెస్ వర్క్షాప్ అనేది మీకు అందుబాటులోకి తెచ్చారు మ్యాజికల్ మంజుల గారు. ఈ వర్క్షాప్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్ ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఈ వర్క్షాప్కి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. రిజిస్టర్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.